కాటన్ క్యాండీ ఎంత అట్రాక్టివ్గా ఆ లైట్ పింక్ కలర్లో కనిపిస్తుందంటే పిల్లలు అంత దూరం నుంచి చూడగానే అమ్మ నాకు అది కావాలి, నాన్న అది కొనివ్వండి అంటే పేరెంట్స్ కూడా సరే ఎప్పుడు ఏం తినే కదా సరే తీసుకో అని చెప్పి ఒకటి ఆ ఉన్న తిరిగిన 1 అవర్లోనే ఒక 2-3 టైమ్స్ తినేస్తూ ఉంటారు. వచ్చిన ప్రతిసారి బయటికి తీసుకొచ్చినప్పుడల్లా అవి తింటూ ఉంటారు. నిజానికండి తమిళనాడు, కర్ణాటక ఈ స్టేట్స్లో కంప్లీట్గా బ్యాన్ చేశారు ఇవి. కానీ మన తెలుగు స్టేట్స్లో ఇప్పటికీ ప్రతి స్ట్రీట్లో మనం చూస్తూ ఉన్నాం. ఎలా అంటే ఎందుకు కంట్రోల్ అవ్వలేదు, అసలు తినడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి కాటన్ క్యాండీ? ఈ పింక్ కలర్ కాటన్ క్యాండీ అమ్మే బదులు దాన్ని క్యాన్సర్ అమ్ముతున్నాము అని అమ్ముకోవచ్చు. అండ్ మనం అమ్ముతుంది చిన్నపిల్లలు తినటానికి. సో ఇట్స్ క్రూయల్. యాక్చువల్లీ దాన్ని బ్యాన్ చేయకపోవడం, దాని గురించి పట్టించుకోకపోవడం ఇస్ బేసిక్ క్రూయల్టీ ఇన్ మై ఒపీనియన్. అది 10 రూపాయలకి అమ్ముతాడు ఆ సైకిల్ పైన అమ్మేవాడు, ఒక 20 రూపాయలకి. అందులో కలర్ ఎంత ఉంటుంది, దాన్ని అది ఎట్లాంటి కలర్, ఎక్కడి నుంచి వచ్చిన కలర్, అంత బ్రైట్ పింక్ అసలు అవసరమా? సో ఇట్ షుడ్ బి బ్యాన్డ్. అండ్ అది బ్యాన్ అయితే అయ్యింది, అవ్వకపోతే అయింది. ఏ పేరెంట్ కూడా ఒక చైల్డ్కి అది కొని ఇవ్వకూడదు. వైట్ కలర్ కాటన్ క్యాండీ, పీచు మిఠాయి తెల్ల రంగులో ఉంటుంది, పంచుతార తినండి. ఆ బ్లూ కలర్ వేసింది, పింక్ కలర్ వేసింది ఎగ్జిబిషన్స్లో అమ్మేది, ఆ కలర్ది అసలు వద్దు. ఇట్స్ డేంజరస్. అండ్ ఇవన్నిటి బారిన పడేది చిన్నపిల్లలండి, రోడ్డు పైన ఉండేవాళ్ళు, లోవర్ పూర్ పీపుల్. వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్స్ చూడరు, అవగాహన లేదు. అందుకే గవర్నమెంట్ ఖచ్చితంగా బ్యాన్ చేయాలి. ఈలోపు తెలిసిన ప్రతి అడల్ట్ ఏ చైల్డ్కి అది కొనివ్వద్దు, మీరు తినొద్దు. కాటన్ క్యాండీ తినొద్దు అనట్లేదు, ఈ కలర్ వేసింది తినొద్దు. పైన ఏదో రంగు వేస్తాడు. ఇట్స్ అగైన్ వెరీ వెరీ డేంజరస్, వెరీ చీప్ కలర్. అవి వాసన బాగా వచ్చేలాగా చేస్తాయి, బట్ దే ఆర్ బ్యాడ్ కెమికల్స్. ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే మనం ఆ అట్రాక్షన్కి పడిపోయి వాటిని తింటున్నాం. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఆ కలర్స్కి అట్రాక్ట్ అయిపోతూ ఉన్నారు. పర్టికులర్గా పిల్లలండి ఆ క్యాండీస్ తింటే నా నాలుగు చూడ ఎంత పింక్గా అయిందో, బ్లూగా అయిందో, వాళ్ళు మురిసిపోతూ ఉంటారు. వాళ్ళకి తెలియదు యాక్చువల్గా ఇట్లా చేస్తే లిప్స్ చూపిస్తారు. ఆరెంజ్ చాక్లెట్. నేను థ్రోట్ ఎగ్జామినేషన్ అప్పుడు చాలా మంది వస్తారనమాట, జ్వరమో జలుబో సంథింగ్ లైక్ దట్. చూడగానే నాలుకంతా సమ్ కలర్ ఉంటుంది, జస్ట్ అప్పుడే బయట ఒక క్యాండీ చప్పరించి వస్తారు. సో అంత కామన్గా మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయినాయి కలర్స్. దాన్ని మెల్లగా మనం దూరం జరగాలి. నాట్ గుడ్ ఫర్ హెల్త్. అదంతా ఫుడ్ కలర్ అయినా మరి నిజంగా ఉంటుందండి అలా? సో ఇలాంటివన్నీ మనం ఆపాలంటే డెఫినెట్లీ పాలసీ మేకింగ్ అండ్ ఎక్స్ట్రీమ్ టెస్టింగ్. చాలా చోట్ల బియాండ్ పర్మిసిబుల్ లిమిట్స్ కలర్స్ ఉంటాయి. పిల్లలకి అండి అటెన్షన్ డెఫిసిట్ డిసార్డర్ అంటే వాళ్ళు ఒక నిమిషం ఖాళీగా కూర్చోలేరు, కోతుల్లాగా బిహేవ్ చేస్తారు అంటారు. అంటే లిటరల్లీ అసలు రెస్ట్లెస్నెస్, గెంతడము, కింద పట్టడము, ఈ లాగడం, అయ్యిరగొట్టడం, అట్లా ఒక్క నిమిషం ఖాళీగా కూర్చోరు. దాంతో పేరెంట్స్కి పిచ్చి చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. అంటే అబ్బా ఎంతసేపు ఎప్పుడు పడుకుంటారో వీళ్ళు అన్నట్టే ఉంటుంది. సో అటెన్షన్ డెఫిసిట్ డిసార్డర్ అండ్ హైపర్ యాక్టివిటీ, ఇదే ఈ కోతులు లాంటి బిహేవియర్. ఎంతసేపు ఎగరాలి, గెంతాలి, ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. కొంచెం ఒక 5 నిమిషాలు ఖాళీగా కూర్చోరు. దెన్ ఆస్థమా. Asthma is directly linked to food coloring agents and allergies, skin allergies లేదా respiratory lung allergies. And food color తో క్యాన్సర్ రిస్క్ ఉంది అని డైరెక్ట్గా ప్రూవ్ అయింది. అండ్ దే కెన్ కాజ్ క్యాన్సర్స్ యాజ్ వెల్. క్యాన్సర్స్ ఎక్స్క్రీటరీ ఆర్గన్స్లో క్యాన్సర్, లైక్ యూరిన్ పాస్ చేసే ఆర్గన్స్లో, మోషన్ పాస్ చేసే ఆర్గన్స్లో, అండ్ పొట్ట, పేగులు. సో ఇన్ని రకాల అనారోగ్య సమస్యల. ఓ మై గాడ్. సొల్యూషన్ ఎక్కడుంది అంటే అండి, మనం అవి ఎవ్వరు కొనట్లేదు అనుకోండి, వాళ్ళు వేయరు కదా, కొంటున్నారు కాబట్టే కదా వేస్తున్నారు. కొనడం అలాంటివి తగ్గించాలి. రంగులతో అట్రాక్ట్ అయిపోకూడదు. వీఆర్ నాట్ బుల్స్ అండ్ ఎద్దులు కాం మనం ఎర్ర రంగు చూడంగానే పరిగెత్తుకుని వెళ్ళిపోవడానికి. పిల్లలు తింటున్నప్పుడు లుక్, నువ్వు తినే దాంట్లో రంగు ఉంది, అది మంచిది కాదు, సో ఇవాళకి తిన్నావు కాబట్టి ఇక్కడితో ఆపేసాయి. ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంట్రోల్ ఫస్ట్ పేరెంట్స్ నుంచి ఉండాలని చెప్తున్నారు. ఫస్ట్ పేరెంట్స్ కంట్రోల్ చేసుకోవాలి. దాన్ని బయట తింటున్నప్పుడు చెప్పండి అతనికి నాకు కలర్ వేయకుండా ఉండు, అండ్ ఇలాంటి ఆప్షన్స్ పెంచాలి. ఇప్పుడు మోస్ట్ బ్రాండెడ్వి గవర్నమెంట్ రెగ్యులేషన్స్, వాటికి ఇన్స్పెక్షన్స్ అవి జరుగుతాయి. ఆ పర్టికులర్ ప్రోడక్ట్లో అంత ఉండాలి అని వాళ్ళకి లిమిట్ ఉంటుంది. సో మీరు అన్బ్రాండెడ్ కొంటే మటుకు తెలియదు, అందులో వేసింది కరెక్టో కాదో తెలియదు. దే ఆర్ నాట్ బ్రాండెడ్ ప్రోడక్ట్. ఎక్కువ క్వాంటిటీ ఒకే రోజు తీసుకుంటే మన బాడీ తట్టుకోలేదు. అలౌడ్ది కూడా మనకి సూట్ కాదు. సో మనకి మైండ్లో అది అర్థం అవ్వాలి, దట్ ఫుడ్ కలర్ బాగాలేదు అని ఆ ప్రోడక్ట్ టేస్ట్ బాగోపోవడం అంటూ కాదు. యా, సో ద చేంజ్ షుడ్ హ్యాపెన్ ఇన్ అవర్ మైండ్ సెట్. మన థింకింగ్ మారాలి, కండిషనింగ్ మారాలి. ఏం చేయాలండి? ఎక్కడ అసలు నియంత్రణ రావాలి? అధికారుల్లో మార్పు రావాలా?
పేరెంట్స్లో మార్పు రావాలి? ప్రతి ఒక్క చోట రావాలండి. అధికారుల్లో రావాలి, మనలో రావాలి, మనం పిల్లలు పెంచే టైప్లో రావాలి. అండ్ లైక్ షర్మిల గారు చెప్పినట్టు ఫస్ట్ 6 years ఒక చైల్డ్ ఏం అబ్జర్వ్ చేస్తాడో వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళు అలాగే ఉంటారు. సో పేరెంట్స్ అడుగుతారు, ఇంట్లో నేను కంట్రోల్ చేస్తాను, కాలేజ్కి వెళ్తే ఎవరు కంట్రోల్ చేస్తారు అని. ఎవరు చెయ్యరు. ఒక 1 or 2 years వాళ్ళు విచ్చలవిడిగా తినేస్తారు. తర్వాత చిన్నప్పుడు ఎలా తిన్నారో అక్కడికి వెళ్ళిపోతారు మళ్ళీ. that is the magic. Yes. సో మా పిల్లలు తినరు, వాళ్ళకి ఇష్టం లేదు అని వీళ్ళు పెద్దలు పెట్టే వంకలు ఇవన్నీ, అవి కోసి ఇవ్వాలి ఇప్పుడు ఎందుకు వచ్చింది అని. అండ్ మీ పిల్లలు ఎలా ఉండాలనుకుంటున్నారో మీరు అలా ఉండాలి. వేరే స్టేట్స్లో బ్యాన్ చేసేసారు ఏకంగా, ఒక చిన్న పాపకి ఇలా జరిగింది అని. అది శిక్షలు కూడా ఉన్నాయి, వాటికి 10 లక్షలు ఫైన్ వేస్తున్నారు, అలాగే జైలు శిక్ష కూడా ఉంది. అంటే అంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. కానీ మన దగ్గర ఇంకా ఫుడ్ కలర్ని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాం. సో ఎక్కడ అనేది అదుపు ఎక్కడ ఉండాలి అని అంటే అదుపు మన దగ్గర ఉండాలండి. అండ్ అధికారుల్లో కూడా దే నీడ్ టు టేక్ ఇట్ సీరియస్లీ. ఎవరో పాప చనిపోతే కానీ ఒక రూల్ పెట్టలేము అంటే అది ఎంత నీచపు సిచ్యువేషన్లో ఉన్నాం మనము. ఫైనల్లీ మీ నుంచి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, పేరెంట్స్కి టిప్స్ ఇవ్వండి ఏమైనా. సెట్ అన్ ఎగ్జాంపుల్, మీరు తినేవి, మీరు నార్మల్ అని అనుకున్నవి, మీరు హెల్దీ అని అనుకున్నవి కాన్స్టెంట్గా మీరు చెప్తూ ఉంటే, వరల్డ్ మొత్తం వేరే మాటలు చెప్తున్నా కూడా మీ ఇన్ఫ్లుయెన్స్ అన్బీటబుల్ మీ పిల్లల మీద. ఎస్పెషల్లీ పిల్లల ముందు హౌ యూ బిహేవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ నేను తిన్న దాంట్లో ఇది జంక్, ఇది జంక్ అయితే మళ్ళీ ఇవాళ నేను ఇంకో జంక్ తినకూడదు. కొంచెం కాన్షియస్గా పిల్లలకి ఏదన్నా తింటున్నప్పుడు, ఇవాళ బయటికి వెళ్ళి అది కొనుక్కొని తిన్నాను, ఎక్కడ తిన్నావు, అది ఎవరు తయారు చేశారు, ఎవరితో వెళ్ళావు, వాట్ వాజ్ ద కాస్ట్ ఆఫ్ దాట్. సో వాళ్ళకు ఒక ఆలోచన రావాలి. ఏదన్నా నోట్లోకి వెళ్ళే ముందు ఒకసారి ఆలోచించి అది నోట్లో వేసుకోవాలి. సో మనం అలవాటు చేసేదాన్ని బట్టే. సో పేరెంట్స్కి అయితే ఇవి వెరీ యూస్ఫుల్ టిప్స్ అండి చెప్పినవి కూడా. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. విన్నారు కదా, పిల్లలే మన భవిష్యత్తు, వాళ్ళు బాగుంటే మనం కూడా బాగుంటాం అనే ఒక కోరిక ఉంటుంది. అలాంటిది పిల్లలకి ఎంత పొల్యూటెడ్ ఫుడ్ మనం అందిస్తున్నామో ఇప్పుడు విన్న ఈ డిస్కషన్లో మీకు అర్థమయ్యే ఉంటుంది. ప్రతి దాంట్లోనూ రంగులు ఉంటున్నాయి, సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేస్తేనే మంచిదే అని అంటున్నారు. ఇంటికి రంగులు వేస్తే అందంగా, ఆకర్షణీయంగా, కళగా కనపడుతుంది. అలాంటిది మన ఒంట్లో ఆ రంగుల్ని వేస్తే రోగాలు కొని తెచ్చుకున్నట్టే. ఇదొక్కటి అందరూ తెలుసుకుంటారని భావిస్తూ మరో కార్యక్రమంలో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.